పాకీరాజు పండగ చేసుకుంటున్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటే బీజేపీ యొక్క పతనం మొదలయ్యింది. రాజ్యాంగమే సర్వోన్నతము, రాజ్యాంగంలో ఉన్నటువంటిది ప్రతి ఒక్కరూ పాటించాల్సిందని. ఇప్పుడు పాటించింది ఎవరు? రాజ్యాంగంలో పాటించకపోతే ఈ రోజు ఏదైనా సక్రమంగా సాగుతుందా? కానీ ఏ రాజ్యాంగాన్ని అయితే గౌరవిస్తున్నామని చెప్పారో, ఏ రాజ్యాంగం ప్రకారం అయితే ఈ దేశం నడవాలి అన్నారో, కానీ అదే రాజ్యాంగం చెబుతున్నట్లుగా వీళ్ళు వింటున్నారా? అంబేద్కర్ గారి సూత్రాలు, అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో వీళ్ళు నడుచుకుంటున్నారా? వీళ్ళు జీవిస్తున్నారా నిజంగా? మతం మారినటువంటి వారికి వెంటనే రిజర్వేషన్ తీసేయండి, హిందుత్వ హోదా ఉండదు అని చెప్పినటువంటి రాజ్యాంగాన్ని వీళ్ళు ఏ రోజైనా పాటించారా? పైగా ఇప్పుడు కొత్తగా దళిత క్రిస్టియన్స్ అని కొత్త పదం తీసుకొచ్చారు. ఏ రాజ్యాంగంలోనైతే అంబేద్కర్ గారు రాశారో మతం మారినటువంటి వారు ఈ దేశానికి శత్రువులుగా మారుతారు అని చెప్పారో, మరి ఈరోజు అలాగే వాళ్ళు శత్రువులుగా మారారు. మరి అంబేద్కర్ గారి యొక్క మాటల్ని వీళ్ళు ఎక్కడ పాటించారు? ఇలాంటివి రాజ్యాంగంలో ఎన్నింటినో వీళ్ళు అవమానం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఈ పాకీరాజు, అలియా భట్టు, అలాగే సబానా ఆజ్మీ, జ్యోతిక అందరూ కూడా ఇది విద్యార్థుల విజయమే, ఇక బీజేపీ పతనం మొదలైందని బయటకు వచ్చి చెప్తున్నారు. అంటే ఇక స్పష్టంగా అర్థమైపోయింది కదా వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటి అనేది. అంటే విద్యార్థులకి వీళ్ళు సంఘీభావం తెలపడానికి రాలేదు, ఆ విద్యార్థులు పేరిట ఇప్పుడు బీజేపీని తిట్టడానికి వచ్చారు, బీజేపీని విమర్శించడానికి ఒక మంచి అవకాశం దొరికింది. అంటే లోపల ఉన్నటువంటి ఆ యొక్క దీన్ని ఇప్పుడు బయట పెడుతున్నారు. ఇప్పటి వరకు లోపల ఒక అగ్నిగోళాన్ని పెట్టుకున్నారు బీజేపీ మీద. ఎప్పుడు బీజేపీ ఓడిపోతుందో అనుకున్నారు. ముఖ్యంగా 2014లో వచ్చాక 2024లో ఓడిపోద్ది. ఎందుకు అంటే 10 సంవత్సరాలు అయింది కాబట్టి, సహజంగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి, ఇక ఎలాగో బీజేపీ ఇంటికి వెళ్ళిపోద్ది కాబట్టి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం ఉండదులే, మన పార్టీ వచ్చేస్తాయి అనుకున్నారు. కానీ మూడోసారి అనూహ్యంగా పూర్తి మెజార్టీ రాకపోయినా చైర్లో కూర్చోడానికి తగినంత మెజార్టీ అయితే ఆయన సంపాదించుకున్నారు నరేంద్ర మోదీ, అలాగే కేంద్ర ప్రభుత్వం. అది వీళ్ళు భరించలేకపోయారు. అంతేకాదు 2014 తర్వాత 2019 నుంచే ఇక నరేంద్ర మోదీ పతనం మొదలైంది. నరేంద్ర మోదీ పతనం మొదలైంది అన్న. ఏం పతనం మొదలైంది? ఆయన మీరు అనుకుంటున్నట్లుగా 2024 కాదు, 2034 కాదు, 44లో కూడా ఆయనే ఉంటారు. లేకపోతే ఆయన కాకపోతే యోగి ఆదిత్యనాథ్ ఉంటారు, ఆయన కాకపోతే అమిత్ షా ఉంటారు, లేకపోతే ఎవరైనా ఉంటారు. కానీ ఉండేది మాత్రం బీజేపీ ఉంటారు. ఇప్పటికే మాకు కొంచెం ఒక 30% చైతన్యం వస్తేనే ఈ విధంగా ఉంది హిందువుల్లో. అదే 80% చైతన్యం వస్తే ఎలా ఉంటుందో మిగతా వాళ్ళని కూడా మేము మార్చే ప్రయత్నాలు చేస్తాం. ఈ దేశాన్ని కాపాడుకోవడం, ఈ విధంగా విద్యార్థులకి ఏదైతే ముఖ్య పాత్ర ఉందో, విద్యార్థులు ఏ విధంగా అయితే రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క హక్కుల కోసం కొట్లాడారో, నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నిజమైన విద్యార్థులకి. అలాగే ప్రతి హిందువు కూడా ఈరోజు దేశాన్ని కాపాడుకోవడానికి కూడా రావాలి, వస్తాడు కూడా. అది కూడా మన యొక్క కర్తవ్యం. ఇలాంటి రాక్షసులు బయటకు వస్తున్నప్పుడు మనం ఎందుకు లోపల ఉండాలి? మనము కూడా ఇప్పుడు ఒక్కొక్కడిని చైతన్యవంతం చేయాలి.